we are discussing about people. Last class we are discussing the people chapter. First introduction. The people is the main reason of the development of the society. Any reason, suppose ఏదైనా రీజన్ తీసుకోండి, దానికి మెయిన్ కాజ్ ఏంటి? బేసిక్ పీపుల్ అంటే ప్రజలు కదా. లాస్ట్ క్లాస్లో మనం సెన్సస్ గురించి, పీపుల్ యొక్క ఇంపార్టెంట్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా? టుడే పీపుల్ మీద అనదర్ టాపిక్స్ ఉంది ఈ లెసన్లో, అవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. అర్థమవుతుందా? పీపుల్ మీద కనెక్టెడ్గా 3 లెసన్స్ ఉంటాయి. 6th చాప్టర్ ద పీపుల్, 7th చాప్టర్ ద పీపుల్ అండ్ సెటిల్మెంట్, 4th చాప్టర్ ద పీపుల్ అండ్ మైగ్రేషన్. 3 చాప్టర్స్ ఉంటాయి. ఈ 3 చాప్టర్స్ కూడా మెయిన్ దేని మీద బేస్డ్? రిలేటెడ్ పీపుల్ మీదే ఉంటుంది. అర్థమైందా? పీపుల్ అనే చాప్టర్లో టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అనగానే, సెక్స్ అంటే మేలు ఫిమేల్. సొసైటీలో మేలు ఫిమేల్స్ ఉన్నారు, అంటే స్త్రీలు పురుషులు ఉన్నారు. సెక్స్ రేషియో అంటే తెలుగులో ఏంటి? స్త్రీ పురుషుల నిష్పత్తి. అంటే జనాభాలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, అంటే ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్స్ ఎంతమంది ఉన్నారు. దీన్ని మనం ఎలా సెక్స్ రేషియో తీసుకుంటారు? ఈ స్త్రీ పురుషుల నిష్పత్తిని ఎలా తీసుకుంటారంటే, ఇక్కడ మనం చూస్తే దానికి ఒక మీనింగ్ ఉంది, రాసుకున్నాం అందరూ. ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్, ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్, the number of females per 1000 males per year, per 1000 males of the population. Once again, the number of females per PR per the males in the population. I mean, జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారనేది ఈ సెక్స్ రేషియో అనేది మీనింగ్. సొసైటీలో చూస్తే వరల్డ్ వైడ్గా నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. సపోజ్ ఇండియాలోనే 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్ సెక్స్ రేషియో ఈక్వల్గా ఉండదు. సపోజ్ our ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే డిస్టిక్ వైజ్గా చూసినా కూడా సెక్స్ రేషియో అప్ అండ్ డౌన్గా ఉంది. అంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారో పురుషులు అంతమంది ఈక్వల్గా ఉండరు. దాని అర్థం అదే. ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ 1000, ఒక 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే, మన ఇండియా వైడ్గా ఒకసారి మనం చూద్దాం. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓన్లీ 993 మెంబర్స్ ఉన్నారు. ఎంతమందికి? 1000 మంది పురుషులకి ఎంతమంది ఉన్నారు స్త్రీలు? 900. అంటే ఇక్కడ -7 ఉన్నారు. ఓకే, బెటర్, 700. అదే మనం హర్యానా, పంజాబ్ వెళ్ళామనుకోండి. హర్యానా, పంజాబ్ అయితే 875, హర్యానా అయితే మన పంజాబ్ 895. అంటే ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే హర్యానా, పంజాబ్ స్టేట్స్ ఎక్కువ తక్కువ ఉన్నారు. ఇక్కడ మైనస్ ఎంత ఉన్నారు? 125, ఇక్కడ 105. ఇట్లా మనం కేరళ స్టేట్ వెళ్దాం. కేరళ స్టేట్ ఉంది కదా ఇండియాలో. కేరళ స్టేట్ వచ్చేసి 1093, అంటే 1000 అబౌవ్. అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. అర్థం చెప్పేది. వరల్డ్ వైడ్ ఒకసారి అమెరికా వెళ్ళామనుకోండి, అమెరికా కూడా 1000 అబౌవ్ ఉన్నారు. అంటే అమెరికా కంట్రీ వైడ్గా చూస్తే అక్కడ ఒక 1000 మేల్స్తో పోల్చుకుంటే ఫిమేల్స్ ఇంకెక్కువ ఉన్నారు కంట్రీ వైడ్. మన ఇండియాలో కనుక చూస్తే ఓవరాల్గా మనకి సెక్స్ రేషియో కనుక చూస్తే ఫిమేల్స్ మేల్స్తో చూస్తే దగ్గరగా
900 ఉండాలి. అంటే ఓవరాల్గా మనం చూస్తే వేరియేషన్ కనపడుతుంది ఇక్కడ. అంటే సెక్స్ రేషియోలో నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఫర్ మేల్స్ ద పాపులేషన్లో వేరియేషన్ కనపడుతుంది. దానికి మెయిన్ కాజ్ ఏంటి? సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం, లేదా రిమైన్ స్టేట్ తీసుకున్నాం, వరల్డ్ వైడ్గా తీసుకున్నాం. ఎందుకు మేల్స్ ఎక్కువ అంటున్నారు, ఫీమేల్స్ తక్కువ అంటున్నారు? లేదంటే మేల్స్తో పాటుగా ఫీమేల్స్ ఎందుకు ఈక్వల్గా ఉండలేదు? ఇక్కడ ఏంటంటే జెండర్ అంటాం. జెండర్ అంటే ఏంటి? ఈ పురుషుల్ని స్త్రీలు కలిపి జెండర్ రేస్ అంటారు. అర్థమైందా? జెండర్ అంటే ఈ జెండర్లో ఏం కనపడుతుందంటే మన ఇండియాని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వరల్డ్ వైడ్గా కానీ మన కంట్రీ వైడ్గా డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువగా చూస్తాం. డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే తెలుగులో వివక్ష. సొసైటీలో పురుషాధిక్యత ఒకప్పుడు ఉండేది. ప్రజెంటు మనకి చాలా చట్టాలు వచ్చినాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. కానీ ఒకప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు కూడా దాని యొక్క డిస్క్రిమినేషన్ అంటే డిఫరెన్స్ చూపిస్తుంది. ఎలా ఉన్నది? సొసైటీలో స్త్రీలు పురుషులు మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ మంది ఏం కోరుకుంటారు? మగపిల్లలే కావాలని కోరుకుంటారు, బేబీస్ కదా జనరల్గా. సొసైటీలో ఫిమేల్ అనగానే ఒకలాంటి ఫీలింగ్. ఈవెన్ పేరెంట్స్ కానీ సొసైటీలో మనకు అనాది కాలం నుంచి ఏన్షియంట్ పీరియడ్ నుంచి కనుక చూస్తే మన సొసైటీలో అనాది కాలం నుంచి కొన్ని బ్లైండ్ బిలీఫ్స్ ఉన్నాయి కదా. అనేక మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఉన్నాయి. ఒకప్పుడు స్త్రీ అంటే ఒకలాంటి ఫీలింగ్. ఎందుకు స్త్రీలకి అంత ప్రాధాన్యత? స్త్రీలు అనేవాళ్ళు ఓన్లీ హౌస్లోనే ఉండాలి, హౌస్ వర్కర్స్గానే ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. నేడు ఈరోజు అలాంటిదంతా కూడా ఏమవుతుంది? డిలీట్ అవుతుంది. అర్థమైందా? ఈరోజు స్త్రీలు కూడా చదువుకోవాలి, పురుషులతో పాటు సమానంగా స్త్రీలు చదువుకున్నారు. మనం ఒకప్పుడు జాబ్స్ ఎవరు ఎక్కువ ఉండేవాళ్ళు? ఎంప్లాయీస్గా మేల్స్ ఉండేవాళ్ళు. ఈరోజు ఫిమేల్స్ ఆల్ కేటగిరీస్, ఆల్ సెక్టార్స్. ఈరోజు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బ్యాంక్స్, టీచర్స్, లెక్చరర్స్, ఆల్ కేటగిరీస్లో మనం ఈరోజు స్త్రీలు పురుషులతో పాటు సమానంగా జాబ్స్లో ఉన్నారు. దానికి మెయిన్ కాదు ఏంటంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ అన్నమాట. దేనికైనా సార్ ఒకప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఎవరు చదువుకునే వాళ్ళు? మేల్స్ చదువుకున్నారు. అంటే ఈ డిస్క్రిమినేషన్ మనం ఎలా అవాయిడ్ చేయాలి, ఈ యొక్క వివక్షను ఎలా పోగొట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలకి అనేకమైన హక్కులు వచ్చాయి. ఈరోజు కూడా స్త్రీల మీద అనేకమైనటువంటి మన హెరాస్మెంట్స్ అనేకమైన మనం టీవీల్లో చూస్తూనే ఉంటాం ప్రజెంట్. అయితే ఇక్కడ మెయిన్ ఈ లెసన్ యొక్క ఇంపార్టెంట్ అంటే సెక్స్ రేషియో అనేది ఎందుకు డిఫరెంట్ ఉంది, సెక్స్ రేషియోలో ఉండేటువంటి డిఫరెన్స్కి మెయిన్ కాజ్ అనేది మనం చూడవచ్చు. మెయిన్ ఈక్వల్ అనేది ఉండాలి. మేల్తో పాటు ఫిమేల్ సమానంగా ఉండాలి. అంటే మనకి బర్త్ రేట్లో ఫిమేల్ బర్త్ రేట్ అనేది ఏమవుతుంది? గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఒకప్పుడు ఏం చేస్తుండేవాళ్ళు? చిన్నప్పుడే ఒకప్పుడు స్కానింగ్లు అలాంటివి ఉంటుంది. చిన్నప్పుడే ఆడపిల్ల అనగానే ఏం చేసేవాళ్ళు? అబార్షన్ చూసేవాళ్ళు. అలాంటివి చేసి ఆడపిల్లలు చిన్నప్పుడు ఇది చేసేవాళ్ళు. ఆడపిల్లలు కాదని కోరుకుంటారు. ఈరోజు అలాంటి పరిస్థితి మనం చూస్తాం అన్నమాట. ఈరోజు అలాంటిది చాలా వరకు అలాంటి మైండ్ ఈరోజు తగ్గిపోతుంది పేరెంట్స్లో. దానికి మెయిన్ కాదు ఏంటంటే ఎడ్యుకేషను, ఈక్వాలిటీ. అర్థమైందా? ఈరోజు మనకి సెక్స్ రేషియో ఓవరాల్గా చూస్తే మేల్స్ ఎక్కువ ఉన్నారు ఫిమేల్స్ కంటే. మరి మేల్స్తో పాటు ఫిమేల్స్ ఈక్వాలిటీ ఉండాలంటే మెయిన్ ఏంటంటే మనకు కావాల్సింది మనం అంతా కూడా ఎంకరేజ్ చేయాలి. గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. బాయ్స్తో పాటు గర్ల్స్ చదువుకోవాలి. గర్ల్స్ ఓన్లీ 10th క్లాస్ వరకే కాకుండా హైయర్ ఎడ్యుకేషను, వాళ్ళు మంచి వాళ్ళు కూడా మంచి టాలెంట్స్, స్కిల్స్ ఉంటాయి. అవన్నీ డెవలప్ చేస్తే మరి గవర్నమెంట్స్ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా కూడా వాళ్ళకి అనేకమైన యాక్ట్స్ ఉన్నాయి. అందుకని ఈ డిస్క్రిమినేషన్ అంతా కూడా మనకి రిడ్యూస్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, బాయ్స్తో పాటు గర్ల్స్కి ఆల్ కేటగిరీస్లో రైట్స్ ఇవ్వడం అనేది మనం ఈరోజు చూస్తాం. అర్థమైందా? ఇది ఒక ఇంపార్టెంట్ టాస్క్. సెక్స్ రేషియో అనేది ఇండియా వైడ్గా, ఆంధ్రప్రదేశ్ వైడ్గా, వరల్డ్ వైడ్గా వేరియేషన్ మనం చూస్తాం. దీన్ని మనం తగ్గించాలంటే
ఫస్ట్ ఏం చేయాలి, మన గవర్నమెంట్ అకార్డింగ్ టు గవర్నమెంట్, అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్స్, మైండ్ సెట్స్ మారాలి. జనరల్గా మన సొసైటీలో కొన్ని గ్రూపులు ఎలా ఉండదంటే ఆడపిల్ల ఎందుకులే అన్న ఫీలింగ్, అలాంటిది కాదు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఒకటే అనేటువంటి ఫీలింగ్ మనకు కలిగి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా చదువు అనేది కూడా బాయ్స్తో పాటు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. కంపల్సరీ ఎడ్యుకేషన్, గర్ల్స్ ఎడ్యుకేషన్. మనకి చాప్టర్ నెంబరు ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ లెసన్లో చూసాం. ఏ స్టేట్లో గర్ల్స్ ఎడ్యుకేషన్ బాగా ఎంకరేజ్ చేసింది. ఎడ్యుకేషన్ రివల్యూషన్ వచ్చింది ఎక్కడ, ఏ స్టేట్లో? హిమాచల్ ప్రదేశ్. ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో మనకి గర్ల్స్ ఎడ్యుకేషన్ కానీ లిటరసీ రేట్ లెవెల్ చాలా లోగా ఉంది. రోజు ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ఆ స్టేట్. రోజు ఇండియాలో కేరళ స్టేట్ ఆఫ్టర్ కేరళ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నెంబర్ 1 అంటే నెంబర్ 2లో ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ప్రయారిటీ ఎడ్యుకేషన్ రాయబడి, ముఖ్యంగా గర్ల్స్ ఎడ్యుకేషన్. తర్వాత సెక్స్ రేషియో అనేది దీని యొక్క టాపిక్. అదే సెక్స్ రేషియో మీనింగ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఫర్ 1000 మేల్స్ ఇన్ ద పాపులేషన్. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు అంటే మహిళలు ఎంతమంది ఉన్నారనే దాని మీద మనకి సెక్స్ రేషియో అనేది మనం చూడవచ్చు అన్నమాట. అదేగా నెక్స్ట్ లిటరసీ రేట్. Literacy rate 2011, according to 2011 census, who are the studying 7th class, the person read and write particular local language, the person is educated, the person is literate. అంటే తెలుగులో మనం చెప్పాలంటే 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే వాళ్ళ సొంత భాష అంటే మాతృభాష, మదర్ టంగ్ అంటారు కదా, తెలుగు, తమిళ, కన్నడ ఏదైనా సరే, ఆ భాషలో వాళ్ళకి చదవటం రాయటం కనుక వస్తే అతన్ని అక్షరాస్యులుగా కొలుస్తారు. అంతేగాని ఏదో హై ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళే లిటరసీ పర్సన్ కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. ఎవరికైనా వాళ్ళ భాషలో, వాళ్ళ మాతృభాషలో చదవటం రాయటం కనుక వస్తే, చాలామంది మీకు తెలిసే ఉన్నది, ఇప్పటికి సైన్ చేయమంటే ఏం చేస్తారు, తంబేస్తారు కదా, వేలు ముద్ర వేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఎక్కువ ఓల్డ్లోనే చూస్తాం. ఓల్డ్ అంటే మనకి ఎక్కువగా మన గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్లా మనం చూస్తాం. ఎందుకు ఆ టైంలో ఎడ్యుకేషన్ లేదు కదా, ఎక్కువ గర్ల్స్ని ఎక్కువ చూస్తారు, తంబేస్తారు వేలు ముద్ర. అర్థమవుతుందా? సంతకం ఉంటే ఒక రాదు, చదవటం రాయటం రాదు. ఇలాంటి సిచ్యువేషన్లో లిటరసీ రేట్ అనేది మనం ఎలా మెజర్ చేస్తాం? లిటరసీ రేట్ అంటే ఎవరైనా సరే వాళ్ళ యొక్క మాతృభాషలో చదవటం రాయటం కనుక నేర్చుకుంటే వాళ్ళు చదవాలి. ఏదైనా సరే వాళ్ళు తెలుగులో ఉండి ఆ తెలుగులో ఉన్న బుక్ని లేదా న్యూస్ పేపర్ ఏదైనా మ్యాటర్ చదవగలరు, రాయగలగలరు, సంతకం చేయగలగాలి. అప్పుడు వాడిని ఎడ్యుకేటెడ్గా చూస్తాం. లిటరసీ రేట్. ఇట్లా మనకి లిటరసీ రేట్ని మనం ఒకసారి డేటా చూద్దాం. చూడండి, మనకి 1947లో మనకి ఇండిపెండెంట్ వచ్చింది కదా. 1947లో టోటల్గా ఇండియా వైడ్ లిటరసీ రేటు 12%. అంటే టోటల్ పాపులేషన్లో లిటరసీ రేట్ ఎంత ఉంది? ఓన్లీ 12. అసలు ఎంత లోగా ఉందో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సరే, మనం మళ్ళీ నెక్స్ట్ రీసెంట్గా 2001 మీకు ఆల్రెడీ సెన్సెస్ ఎవ్రీ 10 years చేస్తారని చెప్పి కదా. 2000 సెన్సెస్లో మనకి లిటరసీ రేటు 64%. 2011 మనకి 2011లో లిటరసీ రేట్ కనుక చూస్తే 74%. 74.8 అంటే ఇట్లా 1947 నుంచి 2011 కనుక చూస్తే లిటరసీ రేట్ లెవెల్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్. 2011లో 74 ఉంది, 75 దాకా రీచ్ అవుతుంది. మళ్ళీ వీటిలో వేరియేషన్, మేల్స్ లిటరసీ రేటు, ఫిమేల్ లిటరసీ రేట్ ఎవరు? మేల్ లిటరసీ రేట్ వచ్చేసి ఇదిగా 85, 80 అబోవ్ ఉంది.
ఫిమేల్ లిటరసీ రేట్ వచ్చేసి ఓన్లీ 65%. అంటే మేల్ లిటరసీ రేట్ వచ్చి ఫిమేల్ వచ్చేసి 65 ఉంటే ఫిమేల్స్ అంటే స్త్రీలది, మేల్ వచ్చేసి దగ్గరగా 85 అబౌవ్ ఉందని మనం చెప్తున్నాం. మీకు టెక్స్ట్ బుక్లో డీటెయిల్స్ ఉంటాయి. అంటే వేరియేషన్ చూడండి. మళ్ళీ మేలు ఫిమేల్లో మనకి రీసెంట్గా మోడర్న్ పీరియడ్లో 2000 అకార్డింగ్ టు 2011 సెన్సస్ మరి లిటరసీ రేట్ లెవెల్ ఫిమేల్కి మేల్కి దగ్గరగా 20% అబౌవ్ ఉంది. అంటే ఇక్కడ ఈక్వాలిటీ ఉందా లిటరసీ రేటు? అందరూ సమానంగా చదువుకున్నట్టేనా? లేదు. అంటే ఇక్కడ లిటరసీ లెవెల్ కంట్రీ వైడ్గా ఓవరాల్గా మేలు ఫిమేల్ కంబైన్ చేసి ఎంత వస్తే మనం డీటెయిల్స్గా చూస్తే మళ్ళీ వేరియేషన్ ఉంది. ఈ కారణం మేము డిస్క్రిమినేషన్. స్త్రీలు చదువుకోవాలి, చిన్నప్పటి నుంచే గర్ల్స్ స్టేజ్ నుంచి చదివించుకోవాలి. వాళ్ళు మంచిగా చదువుకుంటే వాళ్ళు వెల్ సెటిల్ అవుతారు, సొసైటీకి చాలా బెనిఫిట్స్. లిటరసీ రేట్ మనకి లిటరసీ రేట్ ఈజ్ ద మెయిన్ రీజన్, మెయిన్ ఎవిడెన్స్, మెయిన్ కాజ్ ఆఫ్ ది సోషియో ఎకనామికల్ డెవలప్మెంట్. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా మెయిన్ ఏం ఉండాలంటే లిటరసీ రేట్ ఉండాలి. లిటరసీ అంటే నాకు అర్థమైంది ఏముండాలి? ఎడ్యుకేషన్, విద్య, చదువుకోవాలి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ మరి ముఖ్యంగా గర్ల్స్ చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా ఈరోజు గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు మనం అబ్జర్వ్ కనుక చేస్తే లిటరసీ రేట్ లెవెల్ ప్రజెంట్ కూడా మనకి డిఫరెంట్గా కనబడుతుంది. అందుకే మనం ఏం చెప్తామంటే మన సొసైటీలో లిటరసీ రేట్ లెవెల్ కూడా వేరియేషన్గా ఉంది అని చెప్పడానికి ఇది ఒక డేటాగా మనం చూస్తాం. ఇండియా మనకి లిటరసీ అక్షరాస్యత శాతం అంటాం తెలుగులో. ఈ లిటరసీ రేట్ అనేది మన ఇండియాలో చూస్తే ఓవరాల్గా మనకి ఇదిగా 74-75% ఈరోజు మన లిటరసీ లెవెల్లో ఉన్నాం. అంటే రిమైన్ 25% ఇంకా అసలు ఏం చదువుకోరు, అక్షర జ్ఞానం లేని వాళ్ళని. అంటే ఇప్పటికీ వాళ్ళు ఏం చేస్తారమ్మా, వాళ్ళు వేలుముద్ర సంతకం చేయకుండా వేలుముద్ర వేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెక్స్ రేషియో టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లిటరసీ రేట్ టాపిక్ కంప్లీట్ అయింది బ్రీఫింగ్. అర్థమవుతుందా? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వర్కింగ్ క్లాస్. ఆల్రెడీ ద ఏజ్ స్ట్రక్చర్ 3 types. Number 1, below 15 years age child age. ఆల్రెడీ లెసన్లో ద పీపుల్ లెసన్లో ఫస్ట్లో చెప్తారు, లాస్ట్ క్లాస్లో ఏజ్ స్ట్రక్చర్. సొసైటీలో పీపుల్ ఉంటారు కదా, పాపులేషన్ సెన్సెస్లో ఏం చేస్తారు, జనాభా లెక్కలు సేకరణ చేసినప్పుడు డీటెయిల్స్ అన్నీ అడుగుతారని చెప్పే కదా మొత్తం లాస్ట్ క్లాస్లో. అడిగేటప్పుడు ఎవరైతే ఏదో డీటెయిల్స్ తీసుకుంటారు కదా. మనకి ఫస్ట్ స్టేజ్ కనుక చూస్తే బిలో 15 years ఏజ్. బిలో 15 years ఏజ్ మీన్ చైల్డ్ ఏజ్. దీన్ని ఏమంటారు? చైల్డ్ ఏజ్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కనుక చూస్తే 15 to 59 years. దీన్ని ఏమంటాం? వర్కింగ్ ఏజ్ పీపుల్. వర్కింగ్ ఏజ్. చైల్డ్ ఏజ్ పీపుల్, వర్కింగ్ ఏజ్ పీపుల్. లాస్ట్ థర్డ్ స్టేజ్ అంటే 3 types అన్నమాట మనకి ఈ పీపుల్. థర్డ్ వచ్చేసి అబౌవ్ 59 years. వీళ్ళు ఏమంటాం? ఓల్డ్ ఏజ్. ఓకే, 3 stages, 3 age structures. 3 age structuresలో మనం డిస్కస్ చేయబోయేది సెకండ్ స్టేజ్ వర్కింగ్ ఏజ్ అంటే వర్కింగ్ క్లాస్. ఈరోజు మనకి నెక్స్ట్ టాపిక్ వర్కింగ్ క్లాస్. ఆ వర్కింగ్ ఏజ్ పీపుల్. వర్కింగ్ క్లాస్ మీన్ వాట్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్?
The 15 years to 59 years age people is also called working class. According to economy, according to employment, the people engaging different categories, different sectors. సపోజ్ మీ ఇంట్లోనే కొంతమంది మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒకళ్ళు వ్యవసాయం పని చేస్తారు, ఇంకోళ్ళు ఏం చేస్తారు? సార్ మా బ్రదరు లేదా మా ఫాదరు అలా ఇండస్ట్రీలో వర్క్ చేస్తారండి, అది అగ్రికల్చర్ కదా ఇండస్ట్రీస్. ఇంకోళ్ళు ఏం చేస్తారు? మా మా బ్రదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అక్కడ మా బ్రదర్ ఆర్మీలో చేస్తారు, నేవీలో అంటారు. ద సర్వీస్ సెక్టర్. The people engaging or working are main important 3 types categories. ప్రజలు ఎక్కడో చోట పని చేస్తూ ఉంటారు, వర్కింగ్ ఏదో పని చేయాలి కదా. ఆ పని చేసే దాంట్లో అందరూ ఒకే రకమైన పనులు చేయరు. డిఫరెంట్ స్కిల్స్, డిఫరెంట్ వర్కింగ్స్ ఉన్నాయి, మనకు వర్క్స్ ఉన్నాయి. ఏంటి మనం అనగలిస్తే ఫస్ట్ మనకి వర్కింగ్ క్లాస్లో అకార్డింగ్ టు ఎకానమీ 3 సెక్టార్స్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఫస్ట్ ప్రైమరీ సెక్టార్, సెకండ్ సెకండరీ సెక్టార్, థర్డ్ టెర్షరీ ఆర్ సర్వీస్ సెక్టార్. అనదర్ నేమ్స్ ఉన్నాయి. ప్రైమరీ మీన్ అగ్రికల్చర్, secondary mean industry sector, industry. Third mean tertiary sector. So they are discussing 3 sectors. Suppose who are the working in agriculture or mining or fisheries. చాలా మంది వ్యవసాయ పనులు ఉంటాయి, అనుబంధ పనులు ఉంటాయి, రిలేటెడ్ వర్క్స్. తర్వాత మైన్స్లో పనిచేసేవాళ్ళు, ఫిషరీ అంటే మత్స్య పరిశ్రమ అంటారు, వాటిలో పనిచేసేవాళ్ళు, ఆక్వా, ఇవన్నీ కూడా అలాంటి పీపుల్ అందరూ కూడా మన అగ్రికల్చర్ సెక్టర్ పీపుల్ అంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసేవాళ్ళు ఎక్కువగా మీ అందరూ తెలుసు, ఇండియా మెజారిటీ పీపుల్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రెజెంట్ నౌ ఆల్సో. వ్యవసాయ రంగం అసలు ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్ కంట్రీ. మన ఇండియా అగ్రికల్చర్ వ్యవసాయ దేశం, వ్యవసాయ సంబంధమైన దేశం. ఇండియాలో ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తూ ఉంటారు. Here the people working in different sectors, agriculture, industrial, service. Agriculture sector people working agriculture according to related agriculture bills, mining, fisheries, etc. Industrial sector, the people working industries mean small scale, medium scale and big scale. Big industries ఉంటాయి కదా, అవైనా మీడియం మధ్యరహా అయినా స్మాల్ స్కేల్ అన్నీ కూడా ఇండస్ట్రీస్. The people working service, transport, communication, government employment. Government employees mean central government or state government. Navy, army, air force, teachers, lecturers, doctors, communication, transport, and then all majority people working in service sector present in our country. Present మన ఇండియాలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ద పీపుల్ డైవర్టెడ్ ట్రాన్స్ఫర్ ఇంటూ అదర్ సెక్టర్. ఒకప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు. మనం ఇటువరకు వాళ్ళని అడిగితే ఒక 50 years బ్యాక్ ఏంటంటే వ్యవసాయం, 100 houses వెళ్తే 90 houses వ్యవసాయం. అసలు రూరల్ ఏరియా అయితే 90 above ఉంటారు. ప్రజెంట్ చేంజ్ అయింది. ఈరోజు ఏమైంది? ద పీపుల్ డైవర్టెడ్ ఇంటూ అదర్ సెక్టర్స్. ద సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, హూ ఆర్ ద మెజారిటీ పీపుల్ working in service sector, industrial sector, the country is a developed country. ఏ దేశంలో అయితే అక్కడ ప్రజలు సర్వీస్ సెక్టార్లో, సేవా రంగంలో, లేదా
ఎక్కువగా పారిశ్రామిక రంగంలో పనిచేస్తుంటారో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది. ఏ దేశంలో అయితే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధార పనిచేస్తుంటారో ఆ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం లేక పేద దేశం కాదు. సపోజ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, జపాన్, Italy, so many European countries. The countries the developed countries. Why? The country majority people working in service sector or industrial sector. The people engaging working in service or and industry. ఏ దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఈ సర్వీస్ సెక్టార్లో అంటే సేవా రంగంలో లేదంటే పారిశ్రామిక రంగంలో పనిచేస్తారు ఆ దేశం వెల్ డెవలప్డ్ కంట్రీగా ఉంది. ఎందుకంటే వై? ద పీపుల్ ఇన్కమ్, ద పీపుల్ ఎకానమీ, ద పీపుల్ సో మెనీ బెనిఫిట్స్ హ్యావింగ్ దిస్ సెక్టార్స్. వ్యవసాయ రంగంలో ఏముంటుంది? ద సీజనల్ వర్క్స్, 365 days వ్యవసాయంలో పని ఉంటుందా? ఉండదు. అవి పర్మనెంట్ జాబ్సా? కాదు. అవి ఇన్కమ్ కూడా ఎలా ఉంది? డైలీ వేజ్ లేబర్స్ అంటాం, డైలీ వేజ్ వర్క్స్. దెర్ ఈజ్ నో జాబ్ సెక్యూరిటీ, దెర్ ఈజ్ నో పర్మనెంట్ జాబ్స్, సీజనల్ వర్క్స్. ఇట్లా మనం అదే మెజారిటీ పీపుల్ ఇలిటరేట్స్, మెజారిటీ పీపుల్ ఇలిటరేట్స్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్. ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు, ఎక్కువ మంది చదువుకోని వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. ఎడ్యుకేటర్స్ ఏం చేస్తారు? ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్. అక్కడ మళ్ళీ మీరు డెప్త్గా వెళ్తే అగ్రికల్చర్ ఇస్ ఏ కమర్షియల్. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అన్నారు, మీరు ఆ లెక్కకి అవ్వకూడదు. వ్యవసాయం అంటే తప్పు అని కాదు. నేను అంటుంది వ్యవసాయ సంబంధమైన పనులు, వర్క్స్. అంతేగాని వ్యవసాయ సంబంధమైన రీసెర్చ్లు, సైన్స్ సంబంధించి ఉండే అగ్రికల్చర్ సైంటిస్టులు ఉన్నారు. అక్కడ అగ్రికల్చర్లో రీసెర్చ్ ఉంది, అది కాదండి. అగ్రికల్చర్లో కూడా ఎక్సలెంట్ జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సైన్స్లో కానీ ఉన్నాయి, అది కాదండి. ఇక్కడ మెయిన్ వర్కింగ్ అన్నది నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ వర్కింగ్ క్లాస్లో మనం ఎట్లా ఉండాలి? వర్కింగ్ పీపుల్ అంటే ఈ వర్క్స్లో చేస్తుంటారు. ఇదేంటి? అకార్డింగ్ టు ఎకానమీ, అకార్డింగ్ టు ఇన్కమ్కి వెళ్దాం. మీరేమనుకుంటారు? సార్ ఇండస్ట్రియల్ సర్వీస్లో మన ఇండియా కూడా ఏమైంది? ఈరోజు చాలామంది డైవర్ట్ అయ్యారు సార్. ఈరోజు ప్రజెంట్ అగ్రికల్చర్లో మనకి రీసెంట్గా చూస్తే నియర్లీ 35 to 40% ఉన్నారు. వీళ్ళకి వచ్చేసి 25 ఉన్నారు. రిమైన్ 35% మనకి సర్వీస్ సెక్టార్ ఉన్నారు. ఓవరాల్గా 2 సెక్టార్స్ వచ్చేసి 60% ఉన్నారు. ఓకే, వెళ్ళండి. ఒకప్పుడు ఇక్కడ 90% ఉండే వాళ్ళ పీపుల్ ఈరోజు 90% ఏమైనామా డైవర్ట్ అయ్యారు కదా, వేరే సెక్టార్స్కి వెళ్ళిపోయారు. కానీ మెయిన్ కాదని ఎడ్యుకేషన్ ఉంటే కదా, క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ కోర్స్ కావాలి, ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ కోర్స్ కావాలి, టీచర్ అవ్వాలంటే టీచర్ కోర్స్ కావాలి, లెక్చరర్స్ అవ్వాలి లెక్చరర్స్ కోర్స్, సైంటిస్ట్ కావాలంటే ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్. అందుకే ఇక్కడ ఎడ్యుకేషన్ బేస్డ్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇంకో విషయం ఏంటంటే మనం ఇన్కమ్ ప్రకారం వెళ్దాం. వర్కింగ్ క్లాస్లో అకార్డింగ్ టు ఇన్కమ్ 2 సెక్టార్స్ ఉంటాయి. ఒకటి ఆర్గనైజ్డ్ సెక్టార్స్, ఆర్గనైజ్డ్ సెక్టార్. అనదరు అనార్గనైజ్డ్ సెక్టార్. ఇదేమో అకార్డింగ్ టు ఇన్కమ్, ఇది అకార్డింగ్ టు ఎకానమీ. ఇన్కమ్ అంటే మనకు వచ్చే ఆదాయం బట్టి ఆర్గనైజ్ సెక్టార్, ఇది అనార్గనైజ్ సెక్టార్. ఆర్గనైజ్ సెక్టార్ పీపుల్ వర్కింగ్ మనకు ఎంతమంది ఉన్నారు? పర్సెంటేజ్ ఓన్లీ 8%. ఇక్కడ సర్వీస్ టెస్టరీ సర్వీస్ సెకండ్ వచ్చేసి 60 ఉన్నారు కదా. ఇదేంటి? ఆర్గనైజ్ అంటే 8%. సెక్టార్, అనార్గనైజ్డ్ సెక్టార్ చూస్తే ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే మనకి ఓన్లీ
working in organized sector 8% people. ఓకే, ఇప్పటివరకు మనం ఇది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ద పీపుల్ చాప్టర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసాం. నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ ఫార్మేట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ సెక్స్ రేషియో డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెక్స్ రేషియో తర్వాత లెటర్సీ రేట్, లెటర్సీ వర్కింగ్ క్లాస్లో మనం ఈరోజు డిస్కసింగ్లో ఉన్నాం. అంటే నెక్స్ట్ క్లాస్లో ఇది కంప్లీట్ చేసి ఆగినాక ఇంకా రిమైన్ టాపిక్స్లోకి వెళ్తాం. ఈరోజు ఈ ద పీపుల్ లెసన్లో 2 క్వశ్చన్స్ మీకు ఇస్తాను. 2 క్వశ్చన్స్ మీరు టచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, what is meant by sex ratio? Next, what is meant by literacy rate? Literacy rate. ఓన్లీ మీనింగే అడిగాను. సెక్స్ రేషియో అంటే మీనింగ్, లిటరసీ రేట్ అంటే మీనింగ్. ఇది 2 క్వశ్చన్స్, స్మాల్ క్వశ్చన్స్. రిమైన్ సాటర్డే మీకు ఎగ్జామ్స్